ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. తిరుమల శ్రీనివాసుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవమైన వాహన సేవ గరుడ వాహనం. విష్ణు వాహనమైన గరుత్మంతుడు ఈ బ్రహ్మోత్సవాలన్నింటినీ పర్యవేక్షిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతటి బ్రహ్మాండమైన ఉత్సవం కనుకనే భక్తులు ఈ గరుడోత్సవానికి పెద్ద ఎత్తున తరలివస్తూ ఉంటారు. ఈ ప్రధాన ఘట్టం మంగళవారం సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11 గంటల వరకు జరగనుంది. ఇకపోతే గరుడోత్సవానికి చెన్నై నుండి అలంకరించబడిన గొడుగుల నుండి తులసి దండలు సంప్రదాయ బహుమతులు ప్రత్యేకంగా సమర్పించబడతాయి. తాజాగా తిరుపతి అంబ్రెల్లా చారిటీస్ నేతృత్వంలో ప్రత్యేకంగా తయారు చేయించిన పవిత్ర గొడుగులు తిరుపతికి తరలివచ్చాయి. తిరుపతి అంబ్రెల్లా చారిటీస్ ఆధ్వర్యంలో 11 గొడుగులను చెన్నై నుంచి తీసుకొచ్చారు. శనివారం రాత్రి చెన్నై జార్జి టౌన్ కందప్ప వీధిలోని టీయూసీ కార్యాలయ ఆవరణలో పవిత్ర గొడుగుల ఊరేగింపు ప్రారంభమైంది. భక్తుల గోవిందనామస్మరణ, కేరళ వాయిద్యాలు, డప్పు వాయిద్యాలు, మేళతాళాల మధ్య ప్రారంభమైన ఈ ఊరేగింపు ఆదియప్పన్ వీధి, బందరు వీధి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్, ఆచారప్పన్ వీధి, వరదాముత్తయ్య వీధుల మీదుగా సాగింది. అనంతరం ప్రత్యేక వాహనం ద్వారా తిరుమలకు తీసుకొచ్చారు. తిరుపతి చేరుకోగానే అక్కడి నుంచి కాలినడకన ఊరేగింపుగా తిరుమలకు తీసుకెళ్లి టీటీడీ అధికారులకు గొడుగులు సమర్పించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు శీలం వరదరాజులు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన శ్రీవారి గరుడ సేవలు అలంకరించేందుకు వంశపారంపర్యంగా గొడుగులు సమర్పించే కైంకర్యం 187 ఏళ్లుగా తాము కొనసాగిస్తున్నామన్నారు. ఇది తమ వంశీయులకు కలిగిన భాగ్యమని వ్యాఖ్యానించారు. మరోవైపు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. గోవిందనామ స్మరణతో సప్తగిరులు మారుమోగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లుగా టీటీడీ ప్రకటించింది. 187వ సంవత్సరం అయింది సార్. ఈ బ్రహ్మోత్సవానికి ఈ గొడుగుల్లో వచ్చి ఎన్ని వాహనము వస్తుందో ఆ వాహనం ఒక్కో గొడుగులో ఆ డిజైన్గా వేసుంటాం. సూర్యప్రభ, చంద్రప్రభ, అదే మరి నైట్లో వచ్చే వాహనాలు గొడుగుల్లో స్పెషల్గా మేము హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ మొత్తమే దాంట్లో చేయిస్తాము సార్. ఇది చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 2.5 నెలలు అవుతుంది సార్. ఎంత ఖర్చు అవుతుంది? మాకు దగ్గర 5 lakhs అవుతుంది. నా ఓన్ ఖర్చు డైరెక్ట్గా తెచ్చిస్తాం. చెన్నైలో నుంచి వస్తాం సార్.